కడపలో కుర్చీ రాజకీయం కాకరేపుతోంది. కడప రెడ్డమ్మ వర్సెస్ వైసీపీ మేయర్ గా మారింది. మొత్తం అక్కడ వారంతా కూడా ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా మారినటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. అక్కడ సమావేశాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి, కార్పొరేషన్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కనీసం ఎమ్మెల్యేకి ఒక సీటు కూడా వేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి మాధవి. అయితే ఇవాళ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాలు కొనసాగుతున్నాయి. వేదికపై కుర్చీ కోసం టీడీపీ వైసీపీ మధ్య వారు చూసాం గతంలోనే. అయితే గతంలో 7న జరిగిన సమావేశంలో మేయర్ పక్కన కుర్చీ వెళ్ళేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. అప్పట్లో వాయిదా పడ్డాయి సమావేశాలు, మళ్ళీ తిరిగి ఈరోజు నిర్వహిస్తున్న అధికారులు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ముందస్తు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో కుర్చీ వేయకపోవడం పైన రెడ్డప్ప గారి మాధవి కడప ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ ఫస్ట్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయం ఎంతటి స్థాయికి చేరిందనంటే చూడొచ్చు కింద సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ఫస్ట్ బాక్స్ లో సెకండ్ రోలో దాంట్లో పెద్ద ఎత్తున పోలీసులు గుమి కూడా రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది. సో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కడప రాజకీయం కుర్చీ కోసం ఇంత పెద్ద ఎత్తున కొట్లాట జరుగుతోంది. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం జరిగినటువంటి దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది సిచ్యువేషన్. గతంలో ఈ రకంగానే సర్వసభ్య సమావేశాలు జరిగినప్పుడు కనీసం ఎమ్మెల్యేని గౌరవం లేకుండా కుర్చీ వేయకుండా అవమానించారంటూ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితి ఏంటి అనే విషయం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది అక్కడ? కడప కార్పొరేషన్ సమావేశం కాకరేపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో ఏదైతే కార్పొరేషన్ మీటింగ్లో కూడా అటు వివాదానికి దారితీసిన పరిస్థితి, ఏదైతే కార్పొరేటర్లు అటు తెలుగుదేశం సభ్యులు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొందరు నేతలు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ కూడా ఒక్కసారిగా కూడా ముందు జరిగినటువంటి సమావేశానికి ఏదైతే భారీ బందోబస్తుని ఏర్పాటు చేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్తూ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయడం లేదు. ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి నేపథ్యంలో గత సమావేశానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి భారీ స్థాయిలో అనుచరులతో ఇక్కడికి చేరుకోవడంతో కూడా వివాదాలకు దారితీసి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీనికి ప్రధాన కారణం కుర్చీ. ఏదైతే కుర్చీ గతంలో మేయర్ పక్కనే కుర్చీ ఉండేది, ప్రస్తుతం ఆ కుర్చీ లేకుండా చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా అవమానంగా భావించింది. ఆ అవమానంగా భావించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసాయి. ఆమె గడిచిన సమావేశంలో కూడా ఏదైతే నిలబడి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, అదేవిధంగా అవినీతి ఆరోపణలు చేసింది. మేయర్ సురేష్ బాబు అమ్ముడుపోయి తనకు ఎన్నికల్లో సహకరించారన్నటువంటి విషయాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. అయితే తనపై ఏదైతే ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేశారో వారికి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధపడి ఆయన దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒక్కసారిగా కూడా ప్రమాణం చేయడం జరిగింది. అయితే సవాల్కు ప్రతి సవాలు విసిరారు. ఏదైతే తనపై చేసినటువంటి ఆరోపణలపై కూడా టీడీపీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే తనపై అవినీతి ఆరోపణలు చేశారో వారు కాణిపాకంకు వచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన ఒక్కసారిగా కూడా సవాల్ విసిరారు. అయితే సవాలు స్వీకరించినటువంటి సురేష్ బాబు తొలుత దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రమాణం చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఒక రకంగా టీడీపీ సభ్యులు మాత్రం యూటర్న్ తీసుకున్నారనే చెప్పవచ్చు. ఆ తర్వాత తన భార్యకు కుర్చీ లేకుండా చేయడానికి కూడా ఒక రకంగా తీవ్రంగా పరిగణించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి 7 కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే 7 వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏదైతే చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరింది, ఆ తర్వాత కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఒక రకంగా సంఖ్యాబలం కూడా 7 సభ్యులు ప్లస్
ఒకరు 8 మంది సభ్యులతో సంఖ్యాబలం ఉంది. ఆ సంఖ్యాబలం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఈరోజు జరగబోయే సమావేశానికి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన సమావేశంలో అటు ఆమె మంది మార్బలంతో ఇక్కడికి రావడం, అదేవిధంగా ఏదైతే సమావేశంలో కూడా ఒక్కసారిగా కూడా కుర్చీ లేకపోవడంతో కూడా కొంత అవమానంగా భావించి అక్కడ నిరసన వ్యక్తం చేసింది. అయితే నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఈ ప్రాంగణం వద్ద, ఇదే ప్రాంగణం వద్దకి అటు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీయడంతో కూడా పోలీసులు కూడా ఒక రకంగా ఏదైతే భద్రత కల్పించలేమని చేతులెత్తాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఈరోజు జరిగేటువంటి సమావేశానికి అటు పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే ఏదైతే నగర పాలక సంస్థకు సమీపాన్ని ఉన్నటువంటి ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ను కూడా అమల్లోకి తేవడం జరిగింది. అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే దాదాపు 12 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అదేవిధంగా 50 మంది ఏఎస్ఐలతో పాటు పోలీసులు, అంటే సంబంధిత పోలీసు బలగాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఏదైతే గతంలో సమావేశం అంటే ప్రజా సమస్యలను ఏదైతే సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టలేదు. సమావేశంలో ప్రధానంగా ఏదైతే కడప నగరంలో త్రాగునీటి సమస్య కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి త్రాగునీటి వస్తున్నట్టు పరిస్థితి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ కూడా ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యం, అదేవిధంగా కేసీ కెనాల్కు సంబంధించి పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి, ఆక్రమణలకు గురైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఏవైతే నగర శివార్లలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు, రహదారులకు నిర్మించుకునే పరిస్థితి, మౌలిక వస్తువులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి పాలక వర్గం కూడా ఒక వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా అటు కడప నగర ప్రజలు తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు తాజాగా జరగబోయే సమావేశంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాలకు దారితీసే విధంగా వ్యవహరిస్తారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ప్రజా సమస్యలను ఏదైతే చర్చించకుండా కేవలం తన వ్యక్తిగత అజెండానే ముందుకు పెట్టే ప్రయత్నాలు చేస్తారన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఈ రోజు కూడా జరగబోయే సమావేశం కూడా అటు కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరోమారు కార్పొరేషన్ సమావేశం కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే ఆమె మంది మార్బలంతో వస్తారా, లేకుంటే కేవలం ఇప్పుడు వైసీపీ నుంచి 7 కార్పొరేటర్లు టీడీపీలో చేర్చిన తర్వాత వారితో కలిసి వస్తారన్నటువంటి ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఆమె వందలాది మంది అనుచర వర్గాలతో కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే ఆ కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పవచ్చు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అటు పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఎక్కడి నుంచి అక్కడ అడ్డుకునేందుకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. గతంలో 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది, ఇప్పుడు కూడా అదే వ్యవస్థను కూడా అమలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను ఏకరువు పెట్టాల్సినటువంటి పాలక పక్షం వ్యక్తిగత విమర్శలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. సమావేశాలు సజావుగా జరగకుండా చూడడమే లక్ష్యంగా టార్గెట్గా చేసుకున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సమావేశం ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుందా, లేకుంటే ఉత్కంఠ పరిస్థితి తెరదించి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. వచ్చే మరొక బ్రేకింగ్ అంతోంది కడప నుంచి. కడప కార్పొరేషన్ లో హై టెన్షన్ నెలకొంది. కుర్చీ కోసం కడప రెడ్డమ్మ ఫైట్ స్టార్ట్ చేసింది. ఎమ్మెల్యేకి మేయర్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కుర్చీ కేటాయించకపోవడంతో అక్కడ ఎమ్మెల్యే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుగా వైసీపీ కార్పొరేటర్లు మేయర్కి మద్దతుగా ఉంటే టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకి మద్దతుగా ఉన్నారు. పరస్పరంగా తోపులాట కూడా చోటు చేసుకుని పరస్పరంగా వాదించుకుంటున్నారు, ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు, గొడవ జరుగుతోంది. ప్రస్తుతం కడప కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణం మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య పెద్ద నిరసన కొనసాగుతుంది. అనుచరులతో కలిసి ర్యాలీగా కార్పొరేషన్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇక ప్రస్తుతం అక్కడ మరోసారి కూడా కుర్చీ వేయకపోవడంతో, గతంలో కుర్చీ వేయకపోవడం పైనే నిరసన వ్యక్తం చేసినటువంటి రెడ్డప్ప గారి మాధవి మరోసారి కుర్చీ వేయలేరు. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ పైన గతంలో జరిగినటువంటి ఆ దృశ్యాలు, తర్వాత ప్రజెంట్ దృశ్యాలు మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ పైన. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ సురేష్ బాబుకు అక్కడ యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా అరుచుకుంటున్నారు. తమ అనుచర గణం తమ కార్పొరేటర్ మద్దతుతో తోపులాట కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ విషయం అంతా కూడా కడప కార్పొరేషన్ హాల్ సర్వసభ్య సమావేశం ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన మీరు చూడొచ్చు RTV స్క్రీన్ పైన.
పోలీసులు అక్కడ గుమికూడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట 144 సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కొన్ని వందల సంఖ్యలో పోలీసులు గుమికూడారు. చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పోలీసుల కవాత్ కొనసాగుతోంది. పోలీసులు అక్కడ బయటే ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయం బయట ఆల్రెడీ లోపల ఎంట్రీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మేయర్ సురేష్ బాబుతో గొడవకు దిగుతున్నారు. తమకు కుర్చీ వేయకపోవడం, గతంలో ఉన్న మాదిరిగా ఈసారి మీరు ఉండకపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నట్టు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అక్కడ ఉద్రిక్తత తలపిస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ కార్పొరేటర్గా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరంగా అరుచుకుంటున్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. మేయర్ సురేష్ బాబు వ్యవహార శైలి మార్చుకోకపోతే మరింతగా ఉధృతం చేస్తామంటున్నారు. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి కుర్చీ వేయకపోవడం అగౌరవం అంటూ ఉన్నారు. బయట ఫ్లెక్సీలే కాదు, లోపల నిరసన కూడా తారాస్థాయికి చేరింది. మహిళలను గౌరవించకపోవడం ఏమాత్రం కూడా మీకు తెలియదంటూ రెడ్డప్ప గారి మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించరా, ఇదేనా పద్ధతి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా మేయర్ వర్సెస్ రెడ్డప్ప గారి మాధవిగా, అక్కడ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా వారు కొనసాగుతూనే ఇంకా ఇప్పుడు ఈ రోజు ఇది తారా స్థాయికి చేరింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రైట్ కొనసాగుతూనే. మరిన్ని అప్డేట్స్ కోసం మరి కాసేపట్లో కిషోర్ జాయిన్ అవుతారు. సో మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక సర్వసభ సమావేశం కంటే ముందు బహుశా ఆయన ఒక ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో అక్కడ పూజల తదనంతరం ఆయన హారతి ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయం చేరుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకున్నారు. అయితే గతంలో జరిగినటువంటి దానికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి రెడ్డప్ప గారి మాధవికి ఈసారి కూడా మరోసారి చుక్కి ఎదురైంది. ప్రోటోకాల్ పాటించలేదంటే గతంలో మాట్లాడిన మాటలే మరోసారి ప్రస్తుతం కూడా మాట్లాడుతున్నారు ఆయన. రెడ్డప్ప గారి మాధవి ప్రస్తుతం మరోసారి కూడా మాట్లాడుతున్నారు. కడప కార్పొరేషన్ రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారంతా కూడా గొడవ పడుతున్నారు, ఒకరిపై ఒకరు గొడవ దిగుతున్నారు. ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. టీడీపీ కార్పొరేటర్లంతా కూడా ఒకసారిగా మేయర్ పోడియంను చుట్టుముట్టేశారు. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కార్పొరేటర్లు, మరోవైపుగా వైసీపీ కార్పొరేటర్లు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కడప సర్వసభ సమావేశం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. దాడులు కూడా దిగబడుతున్నారు కార్పొరేటర్లు. సో టీడీపీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు. టీడీపీ వైపేమో ఎమ్మెల్యే మాధవి మద్దతుగా నిలుస్తూ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మేయర్ పైన ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మరోవైపు మేయర్ సురేష్ బాబు తన అనుచరగణం వైసీపీ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే పైన విరుచుకుపడుతున్నారు. పరస్పరంగా అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. పరస్పరంగా పెద్ద ఎత్తున వారంతా కూడా తోపులాట దిగుతున్నారు, గొడవకు దిగుతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. పోలీసులు ఏ రకంగా ఉన్నారు, అక్కడ ఏ రకంగా సిచ్యువేషన్ ఉందనేది మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. లాస్ట్ బాక్స్ లో, చివరి బాక్స్ లో మీకు కనబడుతోంది వైసీపీ కార్పొరేటర్లతో అక్కడ పూజితానంతరం కార్పొరేషన్ హాల్లోకి ఆయన వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలు. ఎస్, టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు దాడి చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మేయర్ సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిగా అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ప్రెసెంట్ టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్ పరస్పరంగా దాడి చేసుకుంటున్నారు. తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. కడప సర్వసభ్య సమావేశానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొదటి నుంచి కూడా మేయర్ సురేష్ బాబుకి, ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవికి పెద్ద ఎత్తున వివాదాలు కూడా ఉన్నాయి. ఆ వివాదాలు ఒక రకంగా ఇంకా తారా స్థాయికి చేరుతూనే ఉన్నాయి. ఎస్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా ఎటువంటి వార్ కొనసాగుతుంది అనేది. రెడ్డప్ప గారి మాధవి తనకి కుర్చీ వేయకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేని ప్రోటోకాల్ పాటించడం లేదు. పైపెచ్చు తనకి ఏమాత్రం కూడా మహిళనే గౌరవం కూడా ఇవ్వలేదు. కావాలనే కించపరుస్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఒక ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ఈ రకంగా. ఎస్, మనం చూడొచ్చు లైవ్ విజువల్స్ ఇవి. ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తున్నాము. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నుంచి ఒకసారి అక్కడ ఘటనలో ఏం జరుగుతుందో ఆ దృశ్యాలు మనం చూద్దాం. నువ్వు కొత్తగా ముందు దొక్కుకోమంటే నువ్వు కొత్తగా
ముందు తొక్కుకొని పోదంటే మీరు ఏదైతే పద్ధతి పాటించినారో దయచేసి ఆ పద్ధతి పాటించండి. 10 సంవత్సరాలు ఇది ఎంతవరకు న్యాయం? మహిళలంటే ఎందుకంత చిన్న చూపు? ఖచ్చితంగా బయట చేయాల్సిన మీటింగ్ జరుగుతుంది. ఏదండి జరగదు. గత 10 సంవత్సరాలు మీరు ఏదైతే పద్ధతి పాటించినారో దయచేసి ఆ పద్ధతి పాటించండి. 10 సంవత్సరాలు ఇది ఎంతవరకు న్యాయం? మహిళలంటే ఎందుకంత చిన్న చూపు? ఖచ్చితంగా బయట చేయాల్సిన మీటింగ్ జరుగుతుంది. ఏదండి జరగదు. రైట్ రెడ్డప్ప గారి మాధవి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ నిల్చున్న చోటే తనకి కుర్చీ కావాలంటే గతంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా నాకు కుర్చీ ఎందుకు వేయలేదంటూ కూడా అక్కడ టీడీపీ కార్పొరేటర్తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు వైసీపీ కార్పొరేటర్ అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, ఒకవైపు మేయర్, మరోవైపుగా ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది అక్కడ సిచ్యువేషన్. ఒకవైపు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన, అటువైపుగా వైసీపీ కార్పొరేటర్లు ఉంటే ఇటువైపు టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ప్లకార్డులతో టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలంటే గౌరవం లేదా, అప్పుడలా ఇప్పుడిలా అంటూ కూడా ఆవిడ మెన్షన్ చేస్తూ ఆ ప్లకార్డు ప్రదర్శించిన సిచ్యువేషన్ కనబడుతోంది. ఎస్, లైవ్ దృశ్యాలు చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. మేయర్ సురేష్ బాబు గతంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన జరిగింది. గతంలో కూడా ఇదే మాదిరిగా రెడ్డప్ప గారి మాధవి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ పాటించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరోసారి కూడా అదే స్థాయి మరి కనిపించింది. అదోసారి అదే సిచ్యువేషన్ మరి రిపీట్ అయింది. రెడ్డప్ప గారి మాధవికి ఎమ్మెల్యేగా తనకు కావాల్సిన ప్రోటోకాల్ అడిగిన డిమాండ్ చేసినప్పటికీ కేటాయించలేకపోయారు. ఎమ్మెల్యే కుర్చీ కిందే ఉండాలంటూ కూడా మేయర్ మాట్లాడడం చూసాం. అయితే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఎందుకుంది, మహిళలంటే గౌరవం లేదా అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఒకసారి రెడ్డప్ప గారు మారే మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సైడ్కి రావాలమ్మా మీరు మేడం వెనక్కి సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తాడనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి నువ్వు కొత్తగా రైట్, కడప కార్పొరేషన్ కార్యాలయం నుంచి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ సురేష్ బాబుగా మేయర్ సురేష్ బాబు అక్కడ వార్ కొనసాగుతోంది. బయట పోలీసులు పెద్ద గుమికూడారు. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. మరిన్ని తాజా సమాచారం ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది? ఇంత పెద్ద ఎత్తున కుర్చీల ఆట అక్కడ జరుగుతోంది. కుర్చీ వేయకపోవడం పైన గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రెడ్డప్ప గారి మాధవి ఈసారి కూడా అదే స్థాయి సిచ్యువేషన్ చవి చూడడంతో ఏం జరుగుతోంది? ప్రెసెంట్ సినారియో ఏంటి? థ్యాంక్ యూ. మనం ఏదైతే కడప కార్పొరేషన్ కుర్చీల కుమ్మలాగా కాంగ్రెస్ చెప్పవచ్చు. గత కొంతకాలంగా కూడా కుర్చీ వివాదం గత సమావేశంలో కూడా ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి కుర్చీ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగానే ఆమె అక్కడ నిరసన వ్యక్తపరిచింది. తాజాగా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి అటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరం పెట్టేటప్పుడు కూడా ఒక రకంగా భారీ స్థాయిలో కూడా తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా కూడా కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరుగుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయం కల్పించాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించేపటికి కూడా అటు ఒక రకంగా తోపులాట జరిగింది. ఒక్కసారిగా కూడా తేజపాత్రంలో కూడా లోని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కార్పొరేషన్ కార్యాలయం మొత్తం కూడా ఒక రకంగా తోపులాట జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా వారంతా కూడా కార్పొరేషన్ కార్యాలయం మొత్తం
మరోవైపు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా నివేదిస్తూ కూడా ఆమె ఒక రకంగా నినాదాలు చేస్తూ కూడా కష్టపడిగా మారింది. ఈ నేపథ్యంలో అజెండా పైన కూడా చర్చించేందుకు కూడా పూర్తి స్థాయిలో